Hallelujah. Very good morning, saints. Heavenly blessings are with us. Heavenly anointing is with us. Yes, we already entered into the second week. 9వ నెల. దేవుడు అత్యధికమైన కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నాడు. Yes, hallelujah. I'm inviting you. Hallelujah. దేవుని మహాశక్తి మహాకృప మనందరి మీద కృమ్మరించబడినట్లు. Yes, Lord. Hallelujah. Lord is with us. Hallelujah. I'm inviting you, dear blessed. I'm inviting you, everyone. Yes, I'm inviting the mighty Holy Spirit. Hallelujah. ఎక్కడ నుంచి మీరు చూస్తున్నా కూడా yes, the Holy Spirit presence. I'm inviting the Holy Spirit presence. బోధించుచున్న నాలో. Yes, Lord. Hallelujah. Thank you, Holy Spirit. ప్రేమగల దేవ, కృపగల తండ్రి, అయినా వాక్యం బోధించున్న నాలో నీ శక్తిని నింపండి, నీ బలమును నింపండి, నీ ఆశీర్వాదము నింపండి. వినుచున్న నీ బిడ్డల్లో తండ్రి నాయన వాక్యము ఏ లోతుల్లోనికి వెళ్ళాలో, ఎటువంటి దీవెనకరమైన స్థితిలో వాక్యం వెళ్ళాలో తండ్రి నాయన, అట్టి స్థితిలోనైనా నీ బిడ్డలు వాక్యం వినగలిగే శక్తిని, బలమును, సమస్తము నీ కృపను బట్టి దాయిచేయమని, మీరే బిడ్డలతో ఉండమని. ఎస్ మై లార్డ్, లెట్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఫ్లో అపాన్ దెమ్ right now in Jesus mighty name. Hallelujah. దేవుని మహాకృపను బట్టి మేలైనవే మనకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. yes, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. సో వాక్యంలోనికి వెళ్లే ముందు దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లార్డ్. చూద్దాం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. హల్లెలూయా. మీకు ఈ వాక్యం అర్థమైతే దయచేసి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో దయచేసి గమనించండి. మనం చేతికి పెట్టుకునే ఉంగరాలు అన్నట్లేదు, లేదంటే ఒక రాజు తన కిరీటములో, రాజులకే కిరీటాలు ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. ఆ రాజులకు ఉండే కిరీటాల్లో ప్రెషస్ అయిన డైమండ్సే వాడతారు తప్ప చిన్న చితక డైమండ్ వాడరు. వాడితే మనం చేతికి 10 cents, 20 cents, 30 cents, 40 cents ఇంతే మన సామర్థ్యం. కానీ దయచేసి గమనించండి, ఇక్కడ నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనక, అంటే ఎంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడో దయచేసి గమనించండి. ఎంత దీవెనకరమైన వాక్యము, వాగ్దానములో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడో దయచేసి గమనించండి. దిస్ ఈస్ వాట్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఫ్లో అపాన్ us. మనమేమో దీనులము, దరిద్రులము, గుడ్డలు లేని వారము, బట్టలు లేని వారము, పాపులము అని చెప్పి మనం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేయడానికి నా కుమారుణ్ణి నేను దరిద్రునిగా చేశాను అని లేఖనములు మనకి ఉన్నను. దయచేసి గమనించండి. చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే, నా జనులు యెహోవా దేశములో కిరీటములో ఉన్న రత్నములు వలె ఉన్నారంట. మరి మనమేమో దేవుని వాక్యానికి, వాగ్దానానికి వ్యతిరేకంగా మేము అల్పులమయ్యా, మేము దరిద్రులము, ఎండిపోయిన గడ్డి వంటి వారము, పేడ మీద పురుగు వంటి వారము అని మనం అంటున్నాము.
దయచేసి గమనించండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. అంటే మనం ఎలాగుండాలో కూడా మన తలంపులు లేని స్థితిలో మనం జీవిస్తున్నాం. దయచేసి గమనించండి. దేవుడు చిన్న విషయంలోనే చూపెడుతున్నాడు తేడా, ఎక్కడి నుంచో చూపెట్టట్లా. మనందరూ నా జనులు యెహోవా దేశములో కిరీటములో ఉన్న రత్నముల వలె ఉన్నారు. అంటే ఎంత దీవెనకరమైన స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడో దయచేసి గమనించండి. ఎటువంటి దీవెనకరంగా నువ్వు నేను ఉండాలనుకుంటున్నాడో దయచేసి గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప స్వాస్యము దేవుడు మనకిస్తున్నాడండి. గొప్ప స్వాస్యము దేవుడు మనకిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆ దినమున వారిని రక్షించును. ఆ దినమున వారిని రక్షించును. కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. అంటే ప్రతి దినము దేవుని దినమే, ప్రతి దినము దేవుని దినమే. ఆ దినమున దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. చూడండి, అనుదినము నూతన వాత్సల్యత మన మీద ప్రారంభమవుతుంది. దయచేసి గమనించండి, అనుదినము నూతన వాత్సల్యత ప్రారంభమవుతుంది. అయ్యో నిన్న ఇచ్చాను కదా, ఇవాళ రెస్ట్ తీసుకుందాం అని దేవుడు ఎక్కడ రెస్ట్ తీసుకోవట్లా. అనుదినము నూతన వాత్సల్యత మన జీవితంలో ఆయన కృప మన మీద కృమ్మరించబడుతుంది. మరి ఆ దినమున అన్నప్పుడు మరి మనం ఇక్కడ ఆ దినము అంటే చచ్చిపోయిన తర్వాత లేదంటే రెండో రాకడ వచ్చిన తర్వాత అనుకుంటున్నాం, కానీ ఎవ్రీ డే, ప్రతి దినము ఆయన దినమే. కాదని చెప్పగలిగేవారు, ధైర్యం ఉన్నవారు ఎవరు ఉన్నారా? ఏమండి వాళ్ళ దేవుని దినము కాదు, ఆయన దేవుని దినం అంటే ఆయన రాకడ దినమే. ఎవ్రీడే పొద్దున్నే లెక్కగానే చాలా మందికి చేసే అలవాటు, ప్రభువా రాత్రి అంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, కాపాడినందుకు దేవానికి కృతజ్ఞతలు. అంటే రాత్రి అంతా మమ్మల్ని కాపాడావు, మేము నిద్రపోయాము, మమ్మల్ని మేము కాపాడుకోలేకపోయాము, కానీ నువ్వు రాత్రి అంతా కాపాడావు, డే అంతా ఇప్పుడు మమ్మల్ని మేము కాపాడుకుంటాము. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఎవ్రీ డే ఇట్ సీమ్స్ మనకు మార్నింగ్ 12 to నైట్ మిడ్ నైట్ 12 అంటదేమో, కానీ 365 days 24 hours అది దేవునియే. ఆ దేవునికి ఆది లేదు, అంతం లేదు. ఇవాళ 24 hours అంతమైపోయింది అని ఎక్కడన్నా ఉందా మనకి? ఎక్కడా లేదు. ఓ 24 hours అయిపోయింది, రెస్ట్ తీసుకుందాం అని ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. అంటే ఎవ్రీ డే ఇట్స్ ఎ గాడ్స్ డే. అంటే ఆయన దినముల్లో నేను ఆనందించాలి. నేను ఆయన దినముల్లో ఎలా కనపడాలంట? రత్నముల వలె కనపడాలి. హల్లెలూయా. రత్నముల వలె కనపడితే ఆయన మంద కాపర్లు కాపాడునట్లు ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మరి మన మంద కాపర్లు మరి మన రత్నములు అని ఎప్పుడూ చెప్పలేదు. అయ్యా మనం తగ్గించుకోవాలి దేవుని ముందు. దీనిలో దరిద్రులు, అల్పులు, ఎండిపోయిన గడ్డి, పేడ మీద పురుగంటేనే దేవుడు మన మొర వెంటాడు అని మనం నేర్చుకుంటున్నాము, నేర్పిస్తున్నారు. తగ్గించుకోవాలి. ఆల్వేస్ దేవుని ముందు మనం చిన్నవారమే, ఎందుకంటే సృష్టికర్త ఆయన. కానీ నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నప్పుడు దయచేసి గమనించండి, ఆయన తలంపులు ఆయన దృష్టిలో మనల్ని ఎలా చూసుకుంటున్నాడంట? నా పిల్లలు కిరీటములో రత్నములు వంటి వారు. దిస్ ఇస్ వాట్ ద ప్రాస్పరిటీ గాడ్ వుడ్ లైక్ టు గివ్ టు అస్. ఈ ప్రాస్పరిటీని మనం చూడలేక దరిద్రతనే మనం ఒంటి మీద వేసుకుని, ప్రభువా నేను దరిద్రం ఉన్నాను, నా దరిద్రత నుంచి నువ్వు కాపాడు. ద మెయిన్ సీక్రెట్, ఎందుకంటే కరోనా వస్తుంది. ఫస్ట్ మార్చిలో, ఏప్రిల్లో కరోనా స్టార్ట్ అయిపోయినప్పుడు చాలా వీడియోలు వచ్చేసినాయి, ఇదిగో కరోనా వచ్చేసింది, యుగాంతం అయిపోయింది, చచ్చిపోతున్నాము అని. చాలా మంది ఆ వీడియోస్ పెడితే చాలా మందికి నేను డైరెక్ట్గా వ్యతిరేకంగా మాట్లాడితే చాలా మందికి బాధ వేసింది. మరి వాళ్ళ కరోనా అయిపోయింది, మరి భూమి అంతమైపోయిందా?
అంటే దయచేసి గమనించండి, క్రైస్తవ విశ్వాసము అంటూ భయములో జనాల్ని ఎలా నడిపిస్తున్నారో దయచేసి గమనించండి. దిస్ ఇస్ నాట్ ఎ సర్మన్. ఎందుకంటే సర్మన్ అంటే గాస్పల్ మీన్స్ సువార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ డజంట్ మీన్ నిన్ను భయపెట్టడం కాదు. గుడ్ న్యూస్ నీకు ద్వారము తెరవాలి. నిన్ను భయపెట్టి దేవుని దగ్గరికి తీసుకొచ్చి, అమ్మో రేపు చచ్చిపోతానేమో, ఇవాళ నేను బాప్తిజం తీసుకుంటే అమ్మో పరలోకం వెళ్ళిపోతాను. నథింగ్ లైక్ దట్. ద హెవెన్లీ డోర్స్, పరలోకపు ద్వారాలు నీ కోసము ఎల్ల వేళలా తీసే ఉంచబడ్డాయి. కానీ దానిలో నువ్వు ప్రవేశిస్తున్నావా లేదా అన్నదే నువ్వు ముఖ్యముగా గమనించుకోవాల్సిన విషయం. హల్లెలూయా. దయచేసి గమనిద్దాము. అదే జకరియా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోను ఉపవాసము, 5వ నెలలోను ఉపవాసము, 7వ నెలలోను ఉపవాసము, మరియు 10వ నెలలోను ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలగును. మనోహరమైన పండగలగును. మనమేంటి ఉపవాసాలంటే పండగల్లా చెయ్యం, కష్టంలా చేస్తాం. ఎందుకంటే అయ్యా నేను చెప్పులు ఇప్పేశాను, ఎండలో నడుస్తున్నాను, టమాటాలు తిన్నాను, ఉల్లిపాయ తిన్నాను. అయ్యప్ప భక్తులు ఎట్టాగో ఇప్పుడు వాళ్ళ క్రైస్తవ భక్తులు అట్లా తయారయ్యారు. ఓపెన్ ఫ్యాక్ట్. అయ్యప్ప భక్తులు మాల అంటున్నారు, వీళ్ళు క్రైస్తవ మాల అంటున్నారు. వాళ్ళు మెడలో నల్లటవలు వేస్తున్నారు, వీళ్ళు మెడలో తెల్లటవలు వేస్తున్నారు. మరి ఇంతకు ముందు లేదు. అంటే వాళ్ళని చూసి మనము నేర్చుకుంటూ వాళ్ళు చేస్తున్నాయి, మనం ఎందుకు చేయకూడదు అంటున్నారు. కానీ అసలు ఉపవాసం దేవుడు మనతో చెప్తుంది. ఈ లేఖనాల్ని పక్కన పెట్టేశాం. చూడండి, లేఖనములు మన జనులు, దేవుని జనులు ఎలా ఉండాలంట? కిరీటములు, రత్నములు వలె ఉన్నారంట. ఇది దేవునికి మన మీద ఉన్న ప్రణాళిక. అలాగే ఇక్కడ కూడా ఏమన్నాడు? 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో ఉపవాసము, యూదా వారింటికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలగును. సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం పుట్టిస్తున్నాయంట. హల్లెలూయా. దయచేసి గమనించండి, హౌ ద గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ అపాన్ us. ఇప్పుడు చెప్తాము, మరి ఉపవాసం అంటే మనం ఏం చేస్తాం? ఏడ్చి విరిగిన కన్నీరు హృదయము, మన సమస్యలు, మన పక్కింటి వాళ్ళ సమస్యలు, మన చుట్టాల సమస్యలు, అందరి సమస్యలు పెట్టి, ఎందుకు అంటే నేను ఉపవాసం చేస్తున్నాను, మీ సమస్యలు ఉంటే నాకు చెప్పండి, మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ఏడుస్తాను. కానీ దేవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏంటంట? ఆనందముతో, ఉత్సాహముతో జరుగు పండగలు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో బియ్యం మిగలడం కాదండి, లేదంటే 24 గంటలు ఆహారనెస్లో నేను కన్నీటితో ఉండడం కాదు. నా దేవుణ్ణి నేను ఆహ్వానించుకోవడం నాలోనికి, ఇది నా ఉపవాసం అంటే. హల్లెలూయా. అదే చూద్దాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము, సేమ్ పేజ్, ఎటు తెప్పొద్దు, 9వ వచనము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. మనుషుల్ని తీసుకెళ్లాలన్నా, బరువులు మొయ్యాలన్నా గాడిదలు ఒంటెలే. ఇవాళ మనకి గాడిద అంటే చీప్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ రేంజ్ రోవర్లో మెర్సిడెస్ బెంజులు వచ్చినాయి కాబట్టి గాడిదలు అంటే చీప్ అయిపోయినాయి. కానీ ఆ రోజుల్లో ప్రశస్తమైన, కాస్ట్లీ, అందరూ నడిచేవాళ్ళు. ధనవంతులు మాత్రం గాడిదలు ఎక్కేవారు, ఐశ్వర్యం గలవారు మాత్రం గాడిదలు ఒంటెలు ఎక్కేవారు.
దిస్ ఇస్ వాట్ ద ప్రాస్పరిటీ స్టాండ్స్. దయచేసి గమనించండి. వాళ్ళ గాడిదంటే మనకి చీప్ అయిపోయిందేమో, కానీ ఆ రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి, ఇవాళ ఉన్న కార్లు, బస్సులు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు ప్రయాణించవలసిన దూరం ఎంతైనా ఆ బరువులు మోయడానికి గాడిదలు కావాలి. సో అటువంటి ప్రశస్తమైన, దయచేసి గమనించండి, దేవుడు గాడిదను తన వాహనంగా చేసుకున్నాడు. అంటే అపాన్ ద రిచెస్ట్, ఆ రోజుల్లో మరి అందరూ నడిచి వెళ్తుంటే ద రిచెస్ట్ వెహికల్ ఇస్ అ డాంకీ. మరి బిలాము కూడా గాడిదే తన్నిద్ది. బిలాముతో కూడా దేవుడు గాడిదతోనే మాట్లాడిచ్చాడు. దయచేసి గమనించండి, వేర్ వీ ఆర్. ఇవాళ అయ్యా పాస్టర్లు అందరూ సైకిల్ మీద వెళ్తున్నారు, కొంతమంది బెంచుల మీద వెళ్తున్నారు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీదే ఉన్నారు, బెంచుల్లో వెళ్ళేవాళ్ళు బెంచుల మీదే తిరుగుతున్నారు. దయచేసి గమనించండి, తేడా వ్యత్యాసం ఎక్కడుంది? నువ్వు చూసే దృష్టిలోనే ఉంది. దేవుడు సైకిల్ మీద వెళ్ళి పరిచయం చేయండి అని అక్కడెక్కడా లిమిట్ చేయలా, నడిచి వెళ్ళండి అని ఎక్కడా లిమిట్ చేయలా. ఎందుకంటే ఈ బోధ నేర్పిస్తున్న వాళ్ళు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని బెంచ్ వాళ్ళు తిడుతున్న బోధకులు, మరి వాళ్ళు కూడా యూట్యూబ్లో, FB ఛానల్లో లైవ్ వేస్తున్నప్పుడు దయచేసి గమనించండి, మరి వాళ్ళు ఎందుకు టెక్నాలజీ వాడుతున్నారు? మరి వాళ్ళు సైకిల్ మీద వెళ్ళి చెప్పాలి కదా. అంటే దయచేసి ఒకే ఒక విషయం గమనించండి, యేసయ్య మాట్లాడుతున్నప్పుడు 3,000 మంది కనపడింది. 5,000 మంది ఆహారము తినగా 12 గంపలు ఎత్తారు. అంటే సుమారు ఎంతమంది? 5,000 మంది కూర్చున్నప్పుడు యేసయ్య యొక్క మాట మాట్లాడితే వినపడింది. పౌలు భక్తులు వచ్చినప్పుడు 3,000 మందికి ఆ వాక్యం వినపడింది. ఇవాళ 3,000 మందికి బోధించేవాడు ఎవరు ఉన్నారా? మనకి మైక్ సిస్టమ్ కావాలి, పెద్ద పెద్ద DJ సిస్టమ్స్ కావాలి. అంటే దయచేసి గమనించండి, రాళ్ళు వేయడం తేలికే, కానీ దేవుని శక్తి, అపరిమితమైన శక్తి 5,000 మందికి బోధించగలిగింది. మరి వాడు మనం 5,000 మందికి బోధిస్తే మనం మాట్లాడుతున్న మాట చిన్న హాల్లో వినపడాలంటేనే మనం DJ సిస్టమ్, మైక్ సిస్టమ్ అన్నీ పెడుతున్నాం. అంటే దేవుని స్థితిని దయచేసి గమనించండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. అంటే ఎంత కుంచిత స్వభావంతో ఆలోచిస్తున్నామో, దేవుడు మన రత్నముల వలె చూస్తున్నాడు, మనమేమో పేడ మీద పురుగులతో పోల్చుకుంటాను. ఆ దినమున ఈ రత్నముల వలె ఎవరున్నారో ఆ రత్నములను నేను కాపాడుతాను. రత్నములను నేను కాపాడుతాను, దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఈ ఉపవాస దినం కూడా ఏంటండి? ఈ ఉపవాస దినము 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల చేస్తున్నప్పుడు అది సంతోషముగా ఉండాలి. అది సంతోషముగా ఉంటున్నప్పుడు ఆ సంతోషములో నేను బహుగా సంతోషించినట్లయితే, ఎందుకు అంటే రక్షకుడు నా ఇంటికి వస్తున్నాడు అని నేను ఎప్పుడైతే సంతోషించానో, దయచేసి గమనించండి, మనం బాగా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రూట్స్ తీసుకెళ్తాం లేదా స్వీట్స్ తీసుకెళ్తాం. ఫ్రూట్స్ తీసుకెళ్ళినా స్వీట్స్ తీసుకెళ్ళినా వాళ్ళు మనకు బాగా తెలుసుకోవాలంటే, అరే వీడు తింటాడు ఇష్టముతో అని అవి తీసుకెళ్తాం. ఏయో ఒకటి తీసుకెళ్ళాం. దయచేసి గమనించండి, ఏయో ఒకటి తీసుకెళ్ళాలి కదా. ఏదో స్వీట్ తీసుకెళ్ళాడు ముఖాన పడేద్దాంలే అని తీసుకెళ్ళాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా, ఆప్తులు ఎవరింటికి వెళ్ళినా, మరి ఎప్పుడైతే ఈ 4 నెలలు, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల సంతోషముతో ఉత్సాహగానము చేస్తున్నామో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఉపవాసములు చేస్తూ మీరు సంతోషిస్తున్నారు కాబట్టి బహుగా సంతోషించండి. చూద్దాం, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. మందిరంలో ఎప్పుడు కూర్చొని సంతోషించారు చెప్పండి? ఎన్ని గడియలు కూర్చొని సంతోషించారో చెప్పండి? నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, రోగం ఉంది అని వీటి గురించి మా ఏడుపులు కన్నీరే తప్ప, నేను సంతోషముతో నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా అని ఎన్నిసార్లు ఆహ్వానించాను దేవుణ్ణి. నువ్వు విరిగి నలిగిన మనసు ఉంటేనే దేవుడు నీ మొర వెంటున్నాడు అని చెప్పి నువ్వు ఏడిస్తేనే దేవుడు నీ మొర వెంటాడని ఏడుస్తున్నావు. కానీ ఇక్కడ దేవుడు గమనించండి, సంతోషించండి, బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండుడి.
నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లకి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ యొద్దకే. ఇవాళ ఎక్కడి నుంచి అయితే ఏ ఇంట్లో కూర్చున్న సువార్త వింటున్నావో ఆ ఇంట్లోనికి దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. వన్ గాడ్ ఈస్ కమింగ్. దయచేసి గమనించండి, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఇష్టమైనది ఏదో నీ తండ్రికి తెలీదా? అది తీసుకుని నీ ఇంట్లోనికి రాడా? హల్లెలూయా. Hope you are enjoying this message. మాకు తెలిసిన వాళ్ళకి నీకేం అవసరమో నేను చెప్పవసరంలా. మా ఇంటికి వచ్చేటప్పుడు చుట్టాలకి ఏం అవసరమో నేను చెప్పవసరంలా. అరే వాడికి ఇష్టము అని చెప్పి తీసుకెళ్తాం. సో అదే రీతిలో ఇక్కడ గమనించండి, దేవుడు కూడా మన పక్షమున ఉండి కార్యం చేస్తున్నాడు. మరి ఆ గాడిద పిల్లనికి నా ఇంటికి వస్తున్న దేవుడు నాకు అవసరమైనవి, నాకిష్టమైనవి నాకు తీసుకుని రాడా? నువ్వు అడిగితేనే తీసుకుని వస్తున్నాడా? అందుకే దేవుడు అన్నాడు సంతోషించండి. జక్కైన అందరూ ఉదాహరణగా చూపెడతారు. ద డిజైర్, ఆయన చూస్తే చాలు. జక్కయ్య డిజైర్, ఏడవలా. యేసయ్య అంటే ఏంటో కూడా తెలీదు, అద్భుతాలు చేస్తాడంట ఆయన, అదే తెలుసు. మరటువంటి జక్కయ్యన చెట్టెక్కి మరి యేసయ్యను చూడాలి అన్న తపన కలిగినప్పుడు దయచేసి గమనించండి, ఆ చూడాలన్న తపనలోనే దేవుని నుంచి అతనికి ఆశీర్వాదం మొదలై, జక్కయ్య ఇవాళ నేను నీ ఇంట్లో ఉంటాను. అతడు ధనవంతుడా, దరిద్రుడా, పాపాత్ముడా, దొంగతనం చేసేవాడా, లేదంటే అనేకుల్ని హింసించాడా, దేవుడు ఇవన్నీ చూడాల. ద డిజైర్ ఇన్ యువర్ హార్ట్ అపాన్ ద క్రైస్ట్ విల్ ఆల్వేస్ లీడ్స్. దేవుడు నీ ఇంటికి రావడానికి ద్వారములు తెరవబడతాయి. అందుకే దేవుడు అన్నాడు సంతోషించండి. ఉపవాసం చేసామంటే అమ్మో నేను ఉపవాసం చేశానని మనం ఎక్కడ లేని స్థితిలోంచి మన బాడీలోంచి బయటికి చూపెడతాం. గాడ్ ఈజ్ షోయింగ్ అది మీకు పండగగా ఉండాలి. మీరు ఉపవాసం చేస్తుంటే అది మీకు పండగగా ఉండాలి, కానీ మీకు శ్రమ పెట్టేదిగా ఉండకూడదు. దేవుడు కూడా చూడండి ఏమంటున్నాడో, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను నీకు కీడు చేయనుద్దేశించినట్లు. అంతనే మాట్లాడుతున్నాడు. అమ్మో దేవుడు తిడతాడు, దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, దేవుడు కొడతాడు. దేవుని కోపం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ. దేవుడు కూడా ఇక్కడ అదే మాట అంటున్నాడు. మీ పితరులు నన్ను వెంబడించమంటే నన్ను వెంబడించకుండా తమ క్రియను తాము చూసుకున్నారు కనుక వారంతట వారే వెళ్ళిపోయారు. కానీ మరి ఇక్కడ అద్భుతం ఏంటి చూద్దాము. 15వ వచనం చూస్తే, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయును ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. అంటే ఇప్పుడు నా దేవుడు నాతో వస్తున్నప్పుడు ఉగ్రతను కూడా నా యుద్ధకు తీసుకొస్తున్నాడా? దయచేసి గమనించండి, భయపడిన వారు భయపెట్టిన వారు ఎప్పుడు దేవుని ముందు సమాధానంతో ఉన్నట్టు ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ భయం అయితే పెట్టి నిన్ను మందిరంలోని కట్టేస్తున్నారో దయచేసి గమనించండి, అదే భయం వాళ్ళను కూడా కట్టేస్తుంది. అమ్మో చచ్చిపోతామేమో, అమ్మో కరోనా అంతమైపోతుంది, 2012 భూమి అంతమైపోతుంది, ఐసిస్ వాళ్ళు ఎవరినో చంపేస్తున్నారు, ఆ వీడియోలు పెట్టి మనం భయపడుతున్నాం. ఎస్, వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ రైట్. కానీ నువ్వు రత్నము వలె ఉంటే ఐగుప్తీయులు, హల్లెలూయా, ఐగుప్తీయుల మీదకి వచ్చిన ఏ కీడు నీ మీదకి రాదు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ద గుడ్ న్యూస్ వి ఆర్ హ్యావింగ్ టుడే.
వీఆర్ హ్యావింగ్ టుడే దిస్ గుడ్ న్యూస్. ఐగుప్తీయులకు వచ్చిన ఏ కీడు నా మీద రాదు. ఐగుప్తులు కాదండి, నా తండ్రి మాట వెనక ఏ కీడు కూడా ఇవాళ నా మీదకు రాదన్నారు. ఎందుకు? నీ తండ్రి నా మాట వినలేదు కాబట్టి వాళ్ళని నేను కొట్టాను. గాడ్ ఈస్ డైరెక్ట్లీ సెయింగ్ టు us, నేను కొట్టాను కాబట్టి వాళ్ళు అదే మాట అన్నాడు. వారి మీద దయ తలచలేదు, నీ మీద నేను దయ తలుస్తున్నాను, ఆ కీడు నీ మీదకి రానీను. హల్లెలూయా. వాట్ ఏ గుడ్ న్యూస్ వీఆర్ హ్యావింగ్ టుడే. అందరూ చచ్చిపోతున్నారండి. లేచిన కాడి నుంచే పాస్టర్లే చచ్చిపోతున్నారు. కరోనా, నా సంఘం నా సంఘం, నాది నాది నాది. ఇవాళ మరి ఆ సంఘం నాది అని మిమ్మల్ని కట్టేసిన పాస్టర్లు ఎవరు లేరే, చచ్చిపోయారు. మీరు ఈ సంఘం దాటి బయటికి వెళ్ళకూడదని మిమ్మల్ని కట్టేసిన పాస్టర్లు ఎవరు లేరే, చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఆ సంఘాలు ఏమవ్వాలి అంటే వాళ్ళ పిల్లలకో వాళ్ళ భార్యలకో మళ్ళీ వాళ్ళు నడిపిస్తారు, మళ్ళీ కట్టేస్తున్నారు. సంఘం అంటే దయచేసి గమనించండి, కట్టేయడం కాదు, నిన్ను బంధించడం కాదు. నీకు యథార్థమైన సత్య సువార్త బోధించాలి. నువ్వు సత్య సువార్త బోధిస్తే వద్దన్న నువ్వు ఆదివారం పరిగెట్టుకుంటూ వస్తావు. నువ్వు భయపెడితే నువ్వు వాళ్ళని తెచ్చుకోవడానికి, నువ్వు ఆ సంఘంలో కట్టేయడానికి నువ్వు తపన పడాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నా ఎక్స్పీరియన్స్. 8 ఏళ్ల తర్వాత నా సంఘం పెట్టి వాళ్ళ 8 ఏళ్ళు అయింది. నా మందిరానికి మొదట వచ్చిన వారు ఇప్పుడు వారు వేరే స్థలానికి ఉద్యోగాలకు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ ప్రార్థన చేస్తారు, కాల్ చేస్తారు. ఇక్కడ బంధించలేదు వాళ్ళని, దే ఆర్ ఫ్రీ. అంటే దయచేసి గమనించండి, ఎప్పుడైతే మనము ఈ స్వాతంత్రం వారి కనగజేసే సువార్త, యథార్థమైన సువార్తలోనికి మనం తీసుకెళ్ళామో నిత్య జీవములో మనం వాళ్ళని పాలిభాగస్తులను చేస్తున్నాం, బందీలను చేయట్లా. అందుకే చూద్దాము, ఇక్కడ ఒక మాట చెప్పడం మర్చిపోయాను. 19 వచ్చింది, జకర్యా 8:19 సంతోషమును 10వ నెల ఉపవాసము యూదా వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలగును, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఏమెంచాలంట? సత్యము సమాధానం ప్రియముగా ఎంచండి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. నువ్వు సత్యమును సమాధానమును ఎంచనంత కాలము, నువ్వు భయములో ఉన్నంత కాలము భయమే నిన్ను వెంటాడుతుంది. అందుకే నువ్వు భయంలో ఉన్నంత కాలం ఏం చదువుతావంటే 14వ వచనమే నీకు కనపడిద్ది. ఏమని? మీ పితరులు నాకు కోపం పుట్టింపగా నేను దయతలచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు, అదే కనపడిద్ది. కానీ ఎప్పుడైతే సత్యము సమాధానము నేను వెతకట ప్రారంభించానో అప్పుడు మాత్రమే నాకు ఈ 15వ వచనం కనపడిద్ది. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ నిర్దేశించుచున్నాను గనక భయపడకుడి. తేడా గమనించండి. దిస్ ఈజ్ వాట్ ద ట్రూ గాస్పల్ స్టాండ్స్. తేడా గమనించండి. సత్యమును సమాధానమును వెంబడిస్తే భయపడద్దు అన్న సువార్త కనపడిద్ది. అయ్యా సత్యము సువార్తను పక్కన పెట్టేస్తే ఎటువంటి సువార్త కనపడిద్ది అంటే, అమ్మో ఐసిస్ వాళ్ళు చంపేస్తారు, కరోనా చంపేస్తారు, వాళ్ళు ఎవరో మెడలు కోసేస్తున్నారంట. దయచేసి గమనించండి, కోయకుండా ఎవరు ఈ సువార్త తీసుకురాలా ఇంతకాలం. అపోస్తులందరూ హతసాక్షులే. అంటే వారు ఎంతగా తెగించి ఉన్నారో దయచేసి గమనించండి. కానీ మరి ఆ హతసాక్షులు అయితేనే ఇవాళ ఎంతమంది మనం ఇన్ని మందిరాలకు వెళ్తూ ఏసీ రూముల్లో కూర్చుని సువార్త బోధించుకుంటున్నాం. హల్లెలూయా. ఆ హతసాక్షులుగా చేయబడిన మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే, ఏ అపోస్తులైతే, ఏ స్త్రీలైతే, ఏ పురుషులైతే యేసయ్యను వెంబడించడానికి భయపడ్డారో సౌలును చూసి దేవుడు అదే సౌలుని పౌలుగా మార్చి సువార్త కోసము తన నిమిత్తము, చూడండి ఎవ్వరికి లేని శ్వాసని దేవుడు పౌలుకి ఇచ్చాడు. అన్యజనుల ఎదుట నా నిమిత్తము ఇతడు నిందలు భరించును, నా నిమిత్తము ఇతను కొరడా దెబ్బలు తిన్ను, నా నిమిత్తము. అయ్యా క్రైస్తవులు చంపుతున్నారు అని మనం భయపడుతుంటే దేవుడు అంటున్నాడు, ఒక క్షణము చాలు ఆ భయపడుచున్న చోటే నేను ఆశీర్వాదం తీసుకురావడానికి.
ఈ భయం ఏం చేస్తుందంటే మన కృంగదీస్తుంది. అందుకే చూడండి 14-15 వచనాలు ఇవే మీకు తేడా కనబడుతుంది. 14, నీ తండ్రుల వారు నా మాట వినలేదు కాబట్టి నేను వారి మీద దయ తలచలేదు, చంపుతానే ఉన్నాను అని. 15వ వచనం ఏం చేస్తుంది? సత్యము సమాధానము నువ్వు వెంబడిస్తున్నావు గనక, గమనించండి, సత్యము సమాధానం వెంబడిస్తున్నావు గనక 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసము, సంతోషము, అది నాకు ఫెస్టివల్ నువ్వు చేస్తున్నావు గనక, దసరా ఫెస్టివల్ 10 days, సంక్రాంతి ఫెస్టివల్ 10 days, హాలిడేస్ అంటాం మనం. అంటే ఆ 10 days వాళ్ళు ఎక్కడ ఏడవరు, దే విల్ రిజాయిస్. ఒక విగ్రహం దగ్గరే వాళ్ళంతా రిజాయిస్ చేస్తున్నప్పుడు, యథార్థముగా దేవుడు మనకు కలిగి ఉండి రక్షకుడు మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఇంకెంత దేవుని సన్నిధిలో ఆనందముతో ఉండాలి. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద రియల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మొదటి రాజుల గ్రంథము 2వ రాజులు 2వ అధ్యాయము, 2వ రాజులు 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 2వ రాజులు 2వ అధ్యాయము 7వ వచనం. 2వ రాజులు 2వ అధ్యాయము 7వ వచనం. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరము నిలిచి చూచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. శిష్యులు ఎంతమంది అంట? 50 మంది చూస్తున్నప్పుడు ఇరువురు ఎక్కడి నుంచున్నారంట? యోర్దాను నది దగ్గర నుంచున్నారు. నుంచుని ఏమంటున్నారు చూడండి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనక వాడిద్దరూ పొడి నేల మీద దాటిపోయి, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడకపోనుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. ఎన్ని పాళ్ళు అంట? 2 పాళ్ళు నా మీదకు వచ్చేటట్లు దయచేయి. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. హల్లెలూయా. నీవు అడిగింది ఎలా ఉందంట? కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు కనిపించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. దయచేసి గమనించండి. కనబడితే నువ్వు అడిగిన 2 పాళ్ళు వస్తుంది, కనబడకపోతే ఆ 2 పాళ్ళు నీ యొద్దకు రాదు. ఒక ప్రవక్త నోట్లోంచి వచ్చిన మాట. ఇక్కడ చూద్దాం. 11వ వచనము. వారు ఇంకాను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. హల్లెలూయా. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. ఇప్పుడు ప్రవక్త వాగ్దానం ఇచ్చాడు. ప్రొఫెసీలు వెంబడి పరిగెడుతున్నాం కదా మనం. ద డే ఆఫ్ ప్రొఫెసీస్. వాడు సందుకో ప్రాఫిట్ ఉన్నాడు. ప్రాఫిట్, లొకేట్ మీ, ప్రొఫెసీ అపాన్ మీ. ఇది వాడు క్రైస్తవ జీవితం. ఈ ప్రొఫెసీ కోసం వెంటపడుతున్నప్పుడు మరి ఏలియా ఎలీషాకు ప్రొఫెసీ చేశాడు. అయ్యా, నీ దగ్గర నుంచి నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ప్రొఫెసీ కనపడుతుంది. ఏంటి ఆ ప్రొఫెసీ? ఏం చెప్పాడు? నేను మళ్ళా అది అసాధ్యం, కానీ నేను ఒకవేళ నేను తీసుకెళ్లేటప్పుడు నీకు కనబడితే, దయచేసి గమనించండి, కనబడితే అది సాధ్యమే. ఇప్పుడు వెళ్ళిపోయాడు, అగ్నిరథం మీద వెళ్ళిపోయాడు, ఏం కనబడలా. మరి ఏం కనబడనప్పుడు ఎలీషాకి 2 పాళ్ళ ఆత్మ వచ్చిందా రాలేదా? అందరూ అంటాము
అయ్యా ఆత్మ వచ్చేసింది కాబట్టి ఆయన అద్భుతం చేయగలిగాడు. చూద్దాం, వచ్చినమే చూద్దాం, నోటి మాట ఎందుకు. 13వ వచనం, 2:13, 2వ రాజుల గ్రంథము 2:13. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డున కొద్దిగా నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని కప్పుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనో అతను ఆ దుప్పటి నీటితో కొట్టగా అది ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలుచున్నదని చెప్పుకొని. ఇప్పుడు 50 మంది వీక్షకులు ఉన్నారు కదా ప్రవక్తల శిష్యులు, వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఏమని, ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది కాబట్టి అతను ఆ దుప్పటితో కొట్టగా 2 పాయలుగా నీళ్లు మళ్ళా చీలిని. ఇక్కడ ప్రొఫెసీ నెరవేరిందా నెరవేరలేదా? చాలా మంది ఏమండి ఆ దైవజనుడు నాకు చెప్పాడు, నాకు జరగలేదు అని, ఆ దైవజనుడు నేను చర్చకెళ్ళను, ఆ దైవజనుడు నాకంటే ఇష్టం లేదు అని చెప్పి మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. కానీ ఒకటి గమనించండి, ఇక్కడ గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఎలీషాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు కనబడితేనే అది నీకు వచ్చింది, నేను కనబడకపోతే అది నీకు రాదు. ఇక్కడ దయచేసి మనందరము జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయము, గ్రహించుకొనవలసిన విషయము, సత్యము సమాధానం మనకి నేర్పిస్తున్న విషయము ఇక్కడ ఒక్కటే గమనించండి. 12వ వచనము, ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతువు నీవే అని కేకలు వేసెను. ఏలియా వెళ్ళిపోతుంటే ఎలీషా గట్టిగా అరుస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి. Hallelujah. See what a heavenly blessings, what a heavenly anointing we are receiving today. బోధిస్తున్న నాలో దేవుని ఆత్మ బలంగా నింపబడుతుంది. వినుచున్న మీలో ఇంకెంతగా పొందుకుంటున్నారో దయచేసి గమనించండి. ఏలియా అన్నాడు, నేను కనబడితే నీకు వస్తుంది, కనబడకపోతే నీకు రాదు. ఇక్కడ ఈజ్ నాట్ క్రైయింగ్ టు ఏలియా. ఆ పాస్టర్ గారు నాకు చెప్పారు జరగలా, పాస్టర్ మీద పడి ఆడవట్లా, ఆ పాస్టర్ దొంగ పాస్టర్ అని తిట్టట్లా. 19 ఏళ్ళు నేను ఏలియాకు సేవలు చేస్తే మీకుండా వెళ్ళిపోయాడు ఎలీషా ఏం తిట్లా. అయ్యా ఆయన ప్రొఫెసీ చేశాడు, ఈ ప్రొఫెసీ నా జీవితంలో జరిగిద్దా లేదని బాధపడలా. హి క్రైడ్ టు ద లార్డ్, మై ఫాదర్ మై ఫాదర్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వస్త్రములు పట్టుకొని నా తండ్రి అని ఎప్పుడైతే ఆయన గట్టిగా అరవడం జరిగిందో దయచేసి గమనించండి. ఏ ఆత్మ అయితే జనాలు అనుకుంటున్నారు ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది, నిజం చూద్దాం. నిజం ఒకటి ఉంటుంది, జనాలు అనుకునేది వేరే ఉంటుంది. శిష్యులు ప్రవక్తలు అంటున్నారంటే ఏంటంట, ఆయన ఆత్మ ఈయన మీదకి వచ్చేసింది. ఫ్యాక్ట్ ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహూకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మెహోల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. నీకు మారుగా, నీ ఆత్మకు మారుగా కాదు, నీకు మారుగా. అంటే వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ యు ఆర్ హావింగ్, ద సేమ్ ఐఎమ్ రిలీజింగ్ అపాన్ హిమ్. నీ ఆత్మను తీసుకెళ్ళి నీకు ఆయనకు ఇవ్వట్లా. నీ ఆత్మ ఏం చేయబడింది, మళ్ళా యోహానుగా జన్మించింది. దయచేసి గమనించండి, ఏలియా ఆత్మ యోహానుగా జన్మించాడు. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి రాలా. ఇక్కడ నీకు మారుగా అంటే ఏలియా మీద దేవుడు ఏ అభిషేకం అయితే ఉంచాడో అదే అభిషేకాన్ని, అంతకంటే ఘనమైన అభిషేకాన్ని ఎలీషాకి దేవుడు ముందే సిద్ధపరిచాడు. కానీ ఏలియా ఏమన్నాడు, నువ్వు అడుగుతుంది కష్టతరమైనది, ఇవ్వడం అసాధ్యము. నేను కనబడితే అది జరిగిద్ది. మరి కనబడ్డా? కనబడలా.
కనబడితే ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళే. ఇక్కడ కనబడకపోయేటప్పటికి ఏముంది? ఏలియా మీద ఎంత అభిషేకం ఉందో దానికి 2 అభిషేకము ఎలీషా మీదకి వచ్చింది. 2 పాళ్ళు కాదు, ద డబల్ అనాయింటింగ్. హల్లెలూయా. అమ్మో, దేవుడు ప్రవక్త నన్ను తిట్టాడు, పాస్టర్ గారు నన్ను తిట్టారు. డోంట్ బాదర్. నువ్వు నీ తండ్రితో ఉన్నంత కాలము ఎవ్వరు ఏం మాట్లాడినా నో నీడ్ టు బాదర్ అబౌట్ ఆల్ దోస్ వర్డ్స్. ఇక్కడ ఏలియాను చూద్దాము. ఏలియా ఒక మాట అంటున్నాడు. 14వ వచనం చూద్దాం. 1 రాజులు 19వ అధ్యాయం 14వ వచనం. అందుకతడు ఇశ్రాయేలు వాడు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పారగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునైన యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. ఏంటంటే నేను మహారోషము గలవాడినై, ఒక్కడనే పారిపోయి వచ్చాను ప్రభువా అని ఎవరు చెప్తున్నారు? ఏలియా చెప్తున్నాడు. What the Lord is saying, read the verse of 18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలకు మోకాళ్ళలోనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. ఏలియా దేవుడితో కూడా అన్నాడు ఇదే మాట. నేను ఒక్కడనే పారిపోయి వచ్చాను ప్రభువా, అందరూ చచ్చిపోయారు, నేనే రోషము గలవాడనై ఒక్కడనే వచ్చాను. దేవుడు అంటున్నాడు, యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్. 7,000 మంది నా కోసం ఉన్నారు. బయలకు మోకాళ్ళలోనకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు. దయచేసి గమనించండి. డోంట్ థింక్ యు ఆర్ ద ఓన్లీ వన్. లార్డ్ కెన్ రైజ్ ఎనీ వన్ అట్ ఎనీ టైమ్. గొర్రెలు కాసుకుంటున్న దావీదును లేపగలడు, గాడిదని వెతుకుంటూ వెళ్ళిన సౌలును రాజుగా చేయగలడు, అందరిని హింసిస్తున్న సౌలుని పౌలుగా మార్చగలడు. సో ఇక్కడ మన దృష్టి ఏలియా మీద లేదు, కానీ ఎవరి మీద ఉంది? నా తండ్రి, నా తండ్రి. అంటే ఇప్పుడు ఆల్రెడీ సిద్ధపరచబడింది ఏంటి? ఎలీషాకి. ఏలియాకు మారుగా ఎలీషా ఉంటావు, ఏలియా అభిషేకం నీ మీద ఉంటుందని చెప్పట్లా. కానీ ఇక్కడ శిష్యులు అంటున్నారు, 50 మంది శిష్యులు అంటున్నారు. ఏమని అన్నారు? ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఐఎమ్ సపరేటెడ్ యు బోత్. కనబడితే 2 పాళ్లే, అందుకే ఇక్కడ కనబడి ఇలా కనబడితే 2 పాళ్లే. ఆయన చేసిన ఏలియా చేసిన అద్భుతాల్లో ఏయో 2% చేసేవాడు. ఇక్కడ కనబడినప్పుడు ఏలియా 19 సంవత్సరాలు నీకు సేవ చేశాను కదా అని ఎలీషా ఆడవాలా, వేర్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఎలైజా? నాకు ఆ ఏలియా దేవుడు కావాలి. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని నిమిత్తము నువ్వు అంగలారుస్తావో, అంటే ఇట్ మీన్స్ ఎప్పుడైతే నువ్వు సంతోషించడం మొదలు పెడతావో, surely God will release the heavenly blessings upon you. Heavenly blessings, రత్నములు వంటి వారు. ఇప్పుడు మీరు గాడిదలు ఎండిపోయిన గడ్డివారిని ఎందుకు అంటున్నారంటే, ఎందుకు మీకు చెప్తున్నారంటే అది కూడా చూద్దాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. అతనితో ఇట్లా నేను, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు. ఎమ్మటే ఏలియా బలం వీళ్ళ మీదకి వచ్చేసిన ఏళ్ళేమన్నారు? 50 మంది మా మీద ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతం మీదైనను లోతైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. ఏంటంట? రాకెట్ లాగా పైకి తీసుకెళ్ళి ఎక్కడో కింద పడేసి ఉంటాడు దేవుడు. ఇది 50 మంది శిష్యులు. ఇవాళ మనకు కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. ఆ పెద్ద దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి కన్నా 100 కొడుకులు, 100 సంఘాలే వాడ.
ఆ బ్రాండ్ శిష్యులు కావాలి. ఆ బ్రాండ్ శిష్యులు ఏం చెప్తున్నారు? మా గురువుగారిని గాల్లో దంతే ఎగిరి ఏ కొండ మీదో లోయలోనో పడ్డాడు. కానీ దేవుణ్ణి వెంబడించిన ఎలీషా ఏమంటున్నాడు? మీరు వెళ్ళి వెతకవద్దు. అంటే ఇవాళ ఇటువంటి అవివేకమైన సంఘములనికి వెళ్ళి మనం సువార్త వింటున్నామో దయచేసి గమనించండి. అందుకే మీరు రత్నముల వంటి వారు, నా కిరీటములో రత్నములు వంటి వారు అని దేవుడు చెప్తున్నప్పుడు మనకేం బోధిస్తున్నారు లోకములు అంటే? నువ్వు గాడిదివి, ఎండిపోయిన దానివి, ఎండిపోయిన గడ్డివి, పేడ మీద పురుగుడివి, దరిద్రుడివి, దీనుడివి అని చెప్పి నీకెలా ఏదైతే. అందుకే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. దేవుని తలంపుల్లా మనం మాట్లాడక లోకంలో ఉన్న తలంపులను భయపెట్టే తలంపుల్లో మనం వాళ్ళు బతికిస్తున్నారు మన కాపరు. అందుకే 50 మంది కాపర్లే మనకిష్టం, ఎత్తుక్కుంటాం. అమ్మో అంత గొప్ప దైవజంటు సేవకులు అంట వీళ్ళు. ఈ 50 మంది ఈ గొప్ప దైవజంటు సేవకులు ఏమంటున్నారు? మా సార్ని దేవుడు గట్టిగా పైకి ఎగరేస్తే ఏ కొండల్లోనో లోయల్లోనో పడ్డాడు, మేము ఎత్తుక్కొచ్చుకుంటాం. కానీ దేవుణ్ణి ఎలీషాని దయచేసి గమనించండి. ఏ దేవుడైతే ఎన్నుకున్నాడో ఆ ఎలీషా ఏమంటున్నాడో, మీరు అతన్ని వెతకవలసిన అవసరం లేదు. ఇటువంటి వారు మీకు అవసరం లేవాడ, ఇటువంటి సువార్త చెప్పేవారు మీరు వినరు. అయ్యా మాకు ఆ గొడుగులే కావాలి. సో యు నాట్ లుకింగ్ ఫర్ ద అనాయింటెడ్ వన్. అభిషేకించబడిన సువార్త మీరు వినట్లా. ఎందుకంటే దయచేసి ఇక్కడ గమనించండి, 17వ వచనం చూస్తే, అతడు ఒప్పవలసినంతా బలవంతం చేసి వారు అతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చును గనక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్లి 3 దినములు అతన్ని వెతికినప్పుడు అతడు వారికి కనబడకపోయిను. వారు యెరికో పట్టణం మందు ఆగి ఉన్న ఎలీషా వద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళయొద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు 50 మంది గొప్పవారా? ఏలియా కింద ఉన్న 50 మంది ప్రవక్త శిష్యులు గొప్పవాళ్ళ? లేదంటే దేవుణ్ణి వెంబడించి ఏలియా ఆత్మ కన్నా గొప్ప ఆత్మతో నడిపింపబడిన ఎలీషా గొప్పవాడా? దయచేసి గమనించండి, అండర్స్టాండ్. ఇది మీకు సత్యము. ఈ సత్యము సర్వసత్యం మిమ్మల్ని స్వార్థలోనికి నడిపిస్తుంది, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ఉపవాసం మిమ్మల్ని ఆనందించేదానిగా చేస్తుంది. హల్లెలూయా. This is not the only one. I will show another proof. లూకాసు వార్త, మార్క్స్ వార్త 9వ అధ్యాయం. ఎందుకంటే వితౌట్ ప్రూఫ్ మనం ఏం బోధించం. ఎప్పుడు బోధించినా విత్ ఎ వర్డ్ ప్రూఫ్. వాక్యమే మనకి ఆధారం. వాక్యం లేనిదే ఏమీ లేదు. వాక్యమును కూడా చూద్దాము. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారి ఎదుట ఏం జరిగిందంట? రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి, మిగులు తెల్లవినివి అయినను లోకమందు ఏ చాకలి అయినను అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. ఇక్కడ 3 తీసుకెళ్ళాడు యేసయ్య. 3 తీసుకెళ్ళినప్పుడు కొండ మీదకి ఇలా 3 తీసుకెళ్ళి రూపాంతరం చెందుతున్నప్పుడు ఇంకో 2 వచ్చారు. ఎవరు? మోషే, ఏలియా. వీరిరువురు వచ్చి యేసయ్య కనబడుతున్నప్పుడు వీరు 3 మాట్లాడుతుంటే వెంటనే ఇక్కడ పేతురు ఏమనేస్తున్నాడంట?
నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పెను. వారు మిగులు భయపడిరి గనక తాము చెప్పవలసినది అతనికి తెలియలేదు. అంటే ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా పేతురు మాట్లాడేశాడంట. దయచేసి గమనించండి. 7వ వచనం చూద్దాము. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఎంతమంది ఉన్నారండి అప్పటిదాకా అక్కడ? 3 ఉన్నారు. ఎవరు? యేసయ్య, మోషే, ఏలియా. ఈ 3 ఉన్నప్పుడు ఈ 3లో 2 వెళ్ళిపోయారు. పేతురు వెంటనే ఉన్నాడు, అయ్యా రూపాంతరం కొండ మీద మీ 3 ఉన్నారు కదా, మీ 3 ఉన్నప్పుడు 3కి 3 పర్ణశాలలు ఇక్కడే కట్టేద్దాము, ద పీపుల్ కెన్ కమ్ అండ్ వర్షిప్ హియర్ అని చెప్పగా వెంటనే ఒక మేఘం వచ్చి ఒక స్వరం చెప్పింది. ఏమని చెప్పింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము చెప్పింది. ఇప్పుడు మోషే, ఏలియా, యేసయ్య వీళ్ళ 3 ఎవరి మాట వినమని చెప్తుంది? పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చి యేసయ్య మాట వినండి అని చెప్తుంది. కానీ ఇప్పటికీ మనం ఎవరి వచనం ఉంచాము? మోషే పెట్టిన ధర్మశాస్త్రం ఉంచాము, ఏలియా చెప్తున్న ప్రవక్తల విషయం ఉంచాము, యేసయ్యను పక్కన పెట్టేశాము. గమనించండి, దిస్ ఈజ్ వాట్ ద రియల్ క్రిస్టియానిటీ నౌ. మోషే చెప్పిన 10 ఆజ్ఞలు ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఉంటాయి, కానీ యేసయ్య చెప్పిన 2 ఆజ్ఞలు ఏ క్రైస్తవుని ఇంట్లోనూ కనబడవు. కానీ మేఘం ఒకటి వచ్చి ఏం చెప్పిందంట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పిన మాట వినండి, ఈయన మాట వినండి. అంటే ఇప్పటికీ మనం ఎవరి మాట వింటున్నాం? నేను పౌరుషం గలవాడిని, ఏలియా ఒక్కడే ఎలా ఉన్నాడో నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా. దేవుడు అన్నాడు 7,000 మంది నా కోసం ఉన్నారు. ఏలియాకు తెలుసు నీకు మారుగా ఎలీషా ప్రవక్త అని. ఏలియా చెప్పాడా? నీకేం కావాలంటే 2 పళ్ళు కావాలంటే, అమ్మో ఇది చాలా కష్టతరం, నువ్వు 2% అడుగుతున్నావు. ఎవరన్నారు? ఏలియానే అన్నాడు. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలీషా నువ్వు అత్యధికంగా అడుగుతున్నావు, 2% ఏంటి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ఏలియాకు తెలిసిన విషయం ఏంటి? ఏలియా కన్నా ఎలీషా ప్రవక్తగా ఆ స్థలంలో నిలబడుతున్నాడు, గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. అంటే డోంట్ లుక్ అరౌండ్ ద పీపుల్. ఏలియా అరుస్తున్నాడు, వేర్ ఇస్ మై ఎలీషా అరుస్తున్నాడు, వేర్ ఇస్ మై ఫాదర్, వేర్ ఇస్ మై ఫాదర్. నువ్వు అడుస్తున్నావు, వేర్ ఇస్ మై చర్చ్, వేర్ ఇస్ మై చర్చ్. సీ ద డిఫరెన్స్. నా సంఘం ఎక్కడా, నా సంఘం ఎక్కడా? అమ్మో ఈ సంఘం, నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయాను, ఈ సంఘం ఎక్కడుందో నేను ఎత్తుక్కోవాలి. ఈ 50 మంది శిష్యులు ఏం చెప్తున్నారు? మా సార్ని గాలోదంటే కొండ మీద పడ్డాడో లోయలో పడ్డాడో. ఇది 50 శిష్యుల పరిస్థితి. ఇది మీ సంఘాలు ఎత్తుకుంటున్న పరిస్థితి. సర్చ్ ఫర్ ద ట్రూత్, సర్చ్ ఫర్ ద ట్రూత్. ఏలియా ఉన్నంతకాలం ఎలీషా సేవ చేశాడు, కానీ ఏలియా అగ్నిరథం మీద వెళ్ళిపోతున్నప్పుడు ఏలియాని చూడలా. ఎలీషా నా తండ్రి, నా తండ్రి. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ పేతురు కూడా అదే అన్నాడు. ఏలియాకి మోషేకి గుడి కట్టించేద్దాం, దాగుళ్ళతో పాటు నీకో గుడి కట్టించేస్తాం. మేఘం వచ్చి ఏం చెప్పింది? వాళ్ళిద్దరినే కాదయ్యా, ఈయన మాట వినుడి. మరి ఈయన మాట చెప్తున్న 2 ఆజ్ఞలు ఏ ఇంట్లో నేను ఇప్పుడు దాకా చూడలా. 10 ఆజ్ఞలు లేని క్రైస్తవులు లేదు, కానీ ఈ 2 ఆజ్ఞలు ఉన్న ఏ క్రైస్తవులు నాకు కనబడలా. అంటే నిజంగా సువార్తను వెంబడిస్తున్నామా? సువార్త చెప్తుంది, తండ్రి వచ్చి డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఎప్పుడైతే ఆ ప్రియకుమారుడు సువార్త వింటున్నామో, నువ్వు కిరీటములో రత్నముల వల్లే, డైమండ్ వల్లే నువ్వు అంటావు. ఆ ప్రియకుమారుడు మాట వినకుండా నాకు మోషే కావాలి, ఏలియా కావాలి, యెషయా కావాలి అని ప్రవక్తల వెంబడి ఎప్పుడైతే నువ్వు పరిగెడుతున్నావో,
నువ్వు ఎండిపోయిన గడ్డినే చూస్తావు, పేడ మీద పురుగునే చూస్తావు, నువ్వు అల్పుడుగానే ఉంటావు, అయోగ్యుడుగానే నీ జీవితకాలం ఉంటుంది, నీ తరతరాలు అలాగే ఉంటాయి. నో చేంజ్, నో చేంజ్. బికాస్ ఉపవాసం అనేది నీ సంతోషకరమైన పండగలను వాళ్ళు నీకు బోధించరు, నీకు ఆ బోధ రాదు, నీ ఇంట్లోనికి యేసయ్య అడుగు పెట్టడో. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈ ఉపవాసం 4 నెలలు చేస్తున్నప్పుడు సత్యము సమాధానముతో దేవుడు వెళ్ళండి అని మీకు బోధిస్తున్నాడు. కానీ మనం 50 మంది గాల్లోకి దంటే అయ్యా కొండల మీద పడ్డాడు ఇటువంటి ప్రవక్తల కోసం ఎత్తుక్కుంటున్నాం, కానీ వెతక అవసరం లేదు అని చెప్పే ప్రవక్తల వాళ్ళు మనం చూడను కూడా చూడటం. బిల్ట్ యువర్సెల్ఫ్. నిన్ను నువ్వు నిర్మించుకో. నువ్వు కిరీటము వంటి వాడవు, కిరీటములో ఉన్న రత్నము వంటి వాడవు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ, బికాస్ లార్డ్ క్లెన్స్ us with his precious blood. మోషే మాట వినండి, చెప్పలా పైనుంచి వచ్చిన సువార్త. మోషే మాటే మీకు ప్రామాణికం, పైనుంచి వచ్చిన మాట చెప్పలా. ఏలియా మాటే ప్రామాణికం, పైనుంచి వచ్చిన సువార్త మీకు చెప్పలా. ఎవరి మాట ప్రామాణికం అంట? ఇతని మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు. మాట వర్డ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఇతనై ఉండెను. ఈ క్రీస్తు మాట వినండి, మీరు రత్నాల వలె ఉంటారు. అందుకే జకరియా గ్రంథంలో మొదట్లో మనకు చెప్పాం, భయపడేవాడు అయ్యా మీ తండ్రి తప్పులు చేసిన వాడిని బట్టి మీ తండ్రి దినముల్లో ఎలా నేను శిక్షించానో మిమ్మల్ని కూడా అలాగే శిక్షిస్తాను. కానీ సత్యమును వెతుకునే వాళ్ళకి ఏం కనబడుతుందంట? ఈ దినము నుంచి మీకు ఆ శిక్షలు ఉండవు. ద పీస్ ఈజ్ విత్ us. ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ విత్ us. యెహోవా దేశం అని మాట్లాడుతున్నారు, దయచేసి గమనించండి. ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ల్యాండ్. యువర్ హౌస్ ఈజ్ ఎ ప్రామిస్ ల్యాండ్. లార్డ్ ఈజ్ ఎంటరింగ్ ఇంటు యువర్ హౌస్ రైట్ నౌ, వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ ద లొకేషన్ యు ఆర్ ఇన్ లొకేటెడ్. నువ్వు ఏ స్థలం అందున్నా దేవుడికి సమస్తం తెలుసు, సమస్తం తెలుసు, తెలియదేం లేదు. కానీ నువ్వు ఎవరి మాట వింటున్నావో ఇక్కడ దేవుడికి కావాలి. ఆయన మాట వినండి. ఆ మాట వింటున్న వారందరూ ఎలా ఉంటారంట? కిరీటములో రత్నముల వలె ఉంటారంట. వాళ్ళకు ఉపవాసం పండగల్లాగా ఉంటాయంట. హల్లెలూయా. పేతురు తానేమి మాట్లాడుచున్నాడో తెలియకే మాట్లాడుతున్నాడని లేఖనములు చెప్పిన ఎప్పటికీ మనం మోషేను వదలలేదు, ఏలియాను వదలలేదు, దావీదును వదలలేదు, ఎవరిని వదలలేదు. అందుకే ఎండిపోయిన గడ్డే కనబడుతుంది, దీనత్వమే కనబడింది. హెచ్చించుకోవడం అంటే ఏ దేవుని అరే వరే అని తిట్టమంటలా. నీ తండ్రి, నా ఇంట్లో నన్ను కన్న తండ్రితో నేను ఎలాగుంటానో నా పరమ తండ్రి కూడా అలాగే ఆశిస్తున్నాడు. మా నాన్న వాడు నాకు నా పుట్టినరోజు బట్టలు కొంటేనే మా నాన్న అంటామా? నా పుట్టినరోజు బట్టలు కొంటేనే మా నాన్న, ఇవాళ సాయంకాలం పప్పులు తీసేదానికి తీసుకొస్తేనే మా నాన్న అంటామా? ఇవాళ ఎప్పుడు ఎవరి మీద కోపం వచ్చినా ఈ దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడిని తోసేస్తాం. అంటే ఈ లోకంలో నీకు కన్న తండ్రికి ఎంత విలువిస్తున్నావో ఆ విలువ కూడా సగము కూడా నీ దేవుడికి ఇవ్వట్లా. ఎంతసేపు నీ దేవుడు అంటే ఏంటి? నీ అవసరాలు తీర్చాలి, నీ కష్టాలు తీర్చాలి, నీ బాధలు తీర్చాలి. ఇవి తప్ప యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్వైట్ హిమ్. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇన్వైటింగ్. ఆయన నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు, నీతో ఉంటానంటున్నాడు. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు అవసరమైనవి ఆయన తేడా నా తండ్రికి తెలియదా? అందుకే దేవుడు అంటున్నాడు, లోకం ఆలోచించినట్టు మీ బట్టల గురించి మీ తిండి గురించి మీరు ఆలోచించకండి, దేవుని రాజ్యం కోసం వెతకండి, సమస్తం మిమ్మల్ని వెంబడించును. లోకం వెతుకున్నట్టు మీరు వెతకొద్దు. బికాజ్ లోకంలో ఉన్నది వేరు, నేను వేరు. మై వర్డ్ ఈజ్ యూనిక్. నాతో ఉంటే మీరు రత్నములు వంటి వారు.
మీరు రత్నములాగా ఉండాలా, ఎండిపోయిన గడ్డిలాగా ఉండాలా? గడ్డిలాగా ఉండాలంటే ఎవరు మిమ్మల్ని ఆపరు, నో వన్ కెన్ స్టాప్ యూ. కానీ ఆ రత్నములోనికి మలచబడ్డానికి మనం ఏం చేయాలంటే, కేవలము ముగ్గురు కనబడ్డారు, దయచేసి గమనించండి. పేతురుకు ముగ్గురు కనబడ్డారు, కానీ పైనుంచి ఎవరు నిలమంది? యేసయ్య మాట వినుడి మాట. ఈ మాటలోనే సమస్తం దాచిపెట్టబడు. ఇవాళ ఉపవాసం అంటే అందరికీ కన్నీరేమో, ఈ సువార్త వింటున్న నీకు సంతోషం. హల్లెలూయా. మీరు కిరీటములో రత్నముల వలె ఉన్నారు. రిసీవ్ యువర్ అనాయింటింగ్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రార్థన చేసుకుందాం, అందరు తల్ల వచ్చుదాం. ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామములు బట్టి వార్ ఎవర్ దే ఆర్ ప్రభా, ఈ బిడ్డలు ఎక్కడ ఏ స్థలం నుండి ఈ సువార్తను చూస్తున్నాను, నీ మాట వినండి. ఏ లేఖనములు అయితే బోధిస్తున్నాయో ఆ మాట వినుచున్న బిడ్డల జీవితము రత్నముల వలె అమూల్యములుగా మార్చబడుచుంటుండగా, లెట్ దట్ హోలీనెస్ బి కమ్ అపాన్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. The holiness, the holy impartation I'm releasing upon them. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఎలీషా ఏ రీతిగా అడుగుతున్నాడు. ఈ సువార్త విన్న బిడ్డలు, అవునయ్యా బోధిస్తున్న నన్ను కాదని నాయన, నాలో ఉన్న నిన్ను చూచు అభిషేకమే బిడ్డలకు తాయించి, లెట్ ద హెవెన్లీ ఇంపార్టేషన్. ప్రభువా, ఈ దినము నుంచి నాయన, నా అవసరతల నిమిత్తము నాకు దేవుడు కాదు, ఆ దేవుడిని నేను నా కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి. ప్రతి విధమైన అవసరతలు, దేవుని రాజ్యము నేను వెతకడం మొదలు పెట్టినప్పుడు సమస్తము నన్ను వెంబడించునని ఏ సువార్త అయితే ఆ నోటి వెంట నుండి వచ్చిందో, ఆ నోటి వెంట వచ్చిన మాట ఈ కుటుంబంలో నెరవేర్చబడ నిమిత్తము మేలైనదే దయచేయబడుతుంది, కీడైనది ఆటంకపరుచున్నది సమస్తము ఈ బిడ్డలందరి జీవితం నుంచి కొట్టివేసి, let every demon spirit be out from their bodies. The healing angels are releasing. The healing angels. గొప్ప ఆధిక్యత, గొప్ప సమృద్ధి, గొప్ప సమాధానం ఈ బిడ్డల జీవితంలో ప్రభా మేలైనవి దాయిచేయబడు. కీడైన సమస్తం ఈ బిడ్డల జీవితంలో ప్రభా, ఈ బిడ్డల గృహములోని మీరు వచ్చిన ఆయన వారి అవసరతలన్నీ తీరుస్తూ, వారికి సమాధానమును సత్యమును నాయన మీరు ఆ గృహంలో ఉండి బిడ్డల జీవితంలో జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Heavenly blessings are with you. Amen.